హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్త్ ఇంటెల్ తెలుగు. ఈ రోజు వీడియో నేను ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనం మార్నింగ్ లెగిచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి, స్నాక్స్ అని చెప్పి, లంచ్ అని చెప్పి, మళ్ళీ స్నాక్స్ అని చెప్పి, ఈవినింగ్ స్నాక్స్ అని, డిన్నర్ అని, లేట్ నైట్ క్రేవింగ్స్ అని చెప్పి నాన్ స్టాప్ గా తింటానే ఉంటాం. ఈ నాన్ స్టాప్ గా తిన్నప్పుడు మన బాడీలో నాన్ స్టాప్ గా డైజెషన్ కూడా జరిగిద్ది కదా. మన బాడీ అన్ని గంటలు డైజెస్ట్ చేయడానికి అదేమన్నా ఒక మిషనా? కాదు కదా. ఇలా కంటిన్యూస్ గా తిన్నప్పుడు మరి మన బాడీలో ఫ్యాట్ లాస్ ఎప్పుడు జరిగిద్ది, మన బాడీలో రిపేర్ మెకానిజం ఎప్పుడు జరిగిద్ది, మన బాడీలో డీటాక్సిఫికేషన్ ఎప్పుడు జరిగిద్ది, మన బాడీలో హార్మోనల్ రీసెట్ అనేది ఎప్పుడు జరిగిద్ది? అందుకే ఈ జనరేషన్ వాళ్ళకి వెయిట్ గెయిన్, డయాబెటీస్, పీసీఓఎస్, థైరాయిడ్స్, ఫ్యాటీ లివర్, హార్ట్ డిసీజెస్ అండ్ సో మెనీ మెటబాలిక్ డిసీజెస్ దీనివల్లే వస్తున్నాయి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనం ఏం తింటున్నాము అనే దానికన్నా ఏ టైంలో తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వీడియో వచ్చేసేపటికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి. ఇది హాలీవుడ్ సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి డాక్టర్స్ అండ్ రీసెర్చర్స్ వరకు ట్రెండ్ అవుతున్న టాపిక్. సో ఈ రోజు వీడియోలో మనం వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎన్ని టైప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చూద్దాం. ఈ వీడియో ఎండింగ్ వరకు కంప్లీట్ గా చూడండి. అట్లానే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఫస్ట్ వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మన క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ని తగ్గించడం కాదు, మన క్యాలరీస్ ని కౌంట్ చేయడం కాదు, అలా అని చెప్పి ఆకలితో కడుపు మార్చుకోవటం కూడా కాదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొంతసేపు మనం తింటాం, కొంతసేపు ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండి మన బాడీని న్యాచురల్ గా రిపేర్ చేసుకోవటం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది 2 పదాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది ఈటింగ్ విండో, తర్వాతది ఫాస్టింగ్ విండో. ఈటింగ్ విండో అంటే మనం తినే టైము, ఫాస్టింగ్ విండో అంటే ఇంకా మనం ఫుడ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసి మన బాడీని రిపేర్ చేయడానికి అలౌ చేస్తాం అన్నమాట. అసలు ఫాస్టింగ్ అప్పుడు మన బాడీలో ఏం జరిగిద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుంది ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో మన ఫుడ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ అనేవి చిన్న చిన్న టైనీ షుగర్ మాలిక్యూల్స్ లా మారుతాయి. ఇవి ఇన్సులిన్ హెల్ప్ తో మన సెల్స్ లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తాయి. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎక్కువ అయిపోతాయో అవి గ్లైకోజన్ అనే ఒక ఫామ్ లో స్టోర్ అవుతాయి. ఇది లేటర్ గా ఫ్యాట్ గా మారింది. ఇది మన బాడీలో జరిగేది. సో ఇప్పుడు ఫాస్టింగ్ చేయటం వల్ల ఏమైందంటే మనం 0 to 4 hours ఫాస్టింగ్ చేస్తే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ని మన బాడీ కంప్లీట్ గా యూజ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ 4 to 12 hours ఫాస్టింగ్ చేస్తే ఏమైందంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న గ్లైకోజన్ అనే పదార్థము రివర్స్ గా మళ్ళీ గ్లూకోజ్ లా మారిపోయి దాని ద్వారా మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. నెక్స్ట్ 12 to 16 hours ఫాస్ట్ లో ఏం జరిగిద్దంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోద్ది. నెక్స్ట్ 16 to 24 hours ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీ ఆటోఫేజీ అనే ఒక ఫేజ్ లోకి వెళ్ళిపోద్ది. ఆటోఫేజీ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఆల్రెడీ ఓల్డ్ అండ్ డ్యామేజ్డ్ సెల్స్ ని తీసేసి కొత్త న్యూ హెల్తీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల మన బాడీ అనేది రిపేర్ మోడ్ లోకి వెళ్ళి హ్యాపీగా డీటాక్సిఫై అయ్యి క్లీన్ గా ఉంటది అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఎవరు చేయాలి, ఎవరికి అవసరమో చూద్దాం మనం ఇప్పుడు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, బెల్లీ ఫ్యాట్ అంటే పొట్టను తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటిక్స్ వాళ్ళు, అట్లానే టైప్ 2 డయాబెటిక్స్ వాళ్ళు, నెక్స్ట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే 24 గంటలు మేస్తానే ఉంటారో వాళ్ళు కూడా. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయకూడదంటే ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు, సివియర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు,
అట్లానే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అండ్ ఇన్సులిన్ అండ్ బీపీ మెడికేషన్స్ వాడేవాళ్ళు, అండ్ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి మీరు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా తింటా ఉంటామో మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా హై ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైతే హై ఉంటాయో బాడీ అనేది ఫ్యాట్ స్టోరింగ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్లా మారి మీకు ఎనర్జీ ఇస్తుంది. నెక్స్ట్ది మీ బ్రెయిన్ బెటర్గా పనిచేసి మీకు మెంటల్ క్లారిటీ ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో మన బాడీలో BDNF అనే ఒక ఫ్యాక్టర్ రిలీజ్ అయ్యింది. దీనివల్ల మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యి ఫోకస్ అనేది షార్ప్గా ఉంటుంది. దీనివల్ల మనం ఫ్యూచర్లో వచ్చే డిమెన్షియా అండ్ అల్జీమర్స్ అంటే మతిమరుపు లాంటి డిసీజెస్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయ్యి మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. మనం చెప్పుకున్నట్టు ఓల్డ్ డ్యామేజ్ సెల్స్ని తీసేసి న్యూ హెల్దీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా తగ్గుతాయి. లైక్ ఆర్థరైటిస్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం నాన్ స్టాప్గా తింటా ఉంటామో మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొద్దిగా వీక్ అయిపోద్ది. సో మనం ఇలా ఫాస్టింగ్ ఉండటం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి మన గట్ సరౌండింగ్స్లో ఉండే నర్వ్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ని చూద్దాం. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీనిలో మీకు ఏది యూస్ఫుల్ అయితే ఈ మెథడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ది 16:8 మెథడ్. అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్ మనం తినాలి. అండ్ నెక్స్ట్ది బిగినర్ ఫ్రెండ్లీ 14:10 మెథడ్. అంటే 14 అవర్స్ మనం తింటాం అండ్ 10 అవర్స్ మనం ఫాస్టింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ది 12:12 మెథడ్. అంటే 12 అవర్స్ మనం తింటాం, 12 అవర్స్ మనం ఫాస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ది 5:2 డైట్. ఇది పెద్దవాళ్ళల్లో అండ్ ఎవరికైతే ఎనర్జీ తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే 5 days మనం నార్మల్గా తింటాం అండ్ నెక్స్ట్ 2 days వచ్చేప్పటికి లో క్యాలరీ ఫుడ్స్ తిని కొద్దిగా ఎక్కువ ఫాస్టింగ్ మోడ్లో ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసప్పటికి ఓమాడ్ అంటే 1 meal a day. ఇది చాలా స్ట్రిక్ట్ టైప్ ఆఫ్ డైటింగ్. ఇది అడ్వాన్స్డ్ స్టేజెస్ డైటింగ్లో ఉండే వాళ్ళకి, అంటే రోజుకి ఒక్క మీల్ మాత్రమే తింటారు, మిగతా టైంలో అంతా ఫాస్టింగ్లో ఉంటారు. ఓకే, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇంత మాట్లాడుకున్నాం. ఫాస్టింగ్ పీరియడ్ అంటే ఫాస్టింగ్ ఉండాలి అండ్ ఈటింగ్ పీరియడ్ అంటే తినాలి అని చెప్పి అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మీ అందరికీ వచ్చిన కామన్ డౌట్ ఏంటో చెప్పనా నేను? ఫాస్టింగ్ పీరియడ్ అంటే కంప్లీట్గా ఏం తీసుకోకుండా ఉండాలా అని. నో, ఫాస్టింగ్ టైంలో మన గోల్ ఏంటంటే క్యాలరీస్ మినిమంగా ఉండాలి, ఇన్సులిన్ స్పైక్ అవ్వకూడదు అండ్ ఫ్యాట్ బర్న్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈ ఫాస్టింగ్ టైంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు, కూలింగ్ వాటర్ తీసుకోవచ్చు, హాట్ వాటర్ తీసుకోవచ్చు, వార్మ్ వాటర్ తీసుకోవచ్చు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెర్బల్ టీస్ తీసుకోవచ్చు. లైక్ లెమన్ వాటర్, జీరా వాటర్, అజ్వైన్ వాటర్, స్వాంప్ వాటర్, జింజర్ వాటర్, టర్మరిక్ వాటర్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఏమి హనీతో తీసుకోకూడదు ఆర్ మిల్క్తో తీసుకోకూడదు. అండ్ ఈ ఫాస్టింగ్ టైంలో మిల్క్, హనీ, షుగర్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అస్సలు తీసుకోకూడదు. మరి ఈటింగ్ విండోలో ఏం తీసుకోవాలంటే హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, అలానే హెల్దీ ఫ్యాట్స్ తీసుకోండి అండ్ మీడియం టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోండి. సో మీ బాడీకి సరైన న్యూట్రియంట్స్ అందించడం అనేది ఈ ఫాస్టింగ్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీ మజిల్స్ అండ్ సెల్స్ అనేవి హ్యాపీగా, త్వరగా, ఎనర్జెటిక్గా రిపేర్ జరుగుతాయి. సో నేను ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాజికల్ డైట్. అది మీ బాడీని రిపేర్ అండ్ హీల్ చేసే ఒక న్యాచురల్ మెకానిజం. సో ఏ మెథడ్ మీ బాడీకి సూట్ అయ్యిందో స్లోగా చక్కగా స్టార్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏదన్నా మెడికల్ కండిషన్స్తో సఫర్ అవుతే మీ డాక్టర్ని
కన్సల్ట్ అయిన తర్వాత అప్పుడే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఫాలో అవ్వండి. ఫైనల్లీ నేను చెప్పే లాస్ట్ డైలాగ్ ఏంటంటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోస్ లైక్ దిస్. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్.